వైసీపీ సర్కార్పై అంగన్వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే నేటి నుంచి అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ సర్కార్పై అంగన్వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే నేటి నుంచి అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతోంది. 37వ రోజుకి సమ్మె కొనసాగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పి అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతంగా చేశారు. ఏపీ వ్యాప్తంగా మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, అంగన్వాడీల తమ యొక్క ఆందోళనను ఇవాళ నుంచి మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వివిధ రూపాల్లో తమ నిరసనలను కొనసాగించారు. ఇక నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగారు, నిరవధిక దీక్షలకు కూడా కూర్చుంటున్నారు. సో అంగన్వాడీలతో పాటుగా అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు కూడా ఈ నిరవధిక సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 37 రోజులుగా సమ్మె అయితే ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనం చూసాం, సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఇంటి దగ్గర పండుగ చేసుకోకుండా దీక్షా శిబిరాల్లోనే వారు పండుగ చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పి ఆందోళన వెలబుచ్చినటువంటి పరిణామాలు, పరిస్థితులను కూడా మనం చూసాం. రోడ్డుపైనే వారు వంట చేసుకుని అక్కడే పండగ కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు అటు ప్రజల్లో కూడా ఈ పరిణామం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. సో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, ఇంకోవైపు ఉద్యోగాలు వేటు వేస్తామని చెప్పి వివిధ రూపాల్లో ఒత్తిడికి తీసుకొచ్చారు. అంగన్వాడీల తాళాలు పగలకొట్టి అటు పంచాయతీ సిబ్బంది చేత కావచ్చు, లేదా కొంతమంది వాలంటీర్లు మరికొంతమంది అని కూడా వారి సేవలను ప్రత్యామ్నాయంగా వాడే ప్రయత్నం ఇంకొక వైపు చేస్తూనే ఆందోళనలు చేస్తున్నటువంటి అంగన్వాడీలతో 2 దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినా దీనిపైన ఒక పరిష్కారం అయితే ఇప్పటి వరకు చూపకపోవడంతో దాదాపు 55,000 పైగా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ అన్ని చోట్ల పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆయాలు తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో అటు పిల్లలకి, ఇంకొక వైపు గర్భిణీలు, బాలింతలకు అందించాల్సినటువంటి పౌష్టికాహార సరఫరాకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయాలు చూపామని చెప్పినప్పటికీ ఎవరికి ఏ రకమైనటువంటి సరఫరా పంపిణీ చేయాలి ఏంటనే దానిపైన అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు కాబట్టి వారికి ఉన్నటువంటి క్లారిటీ, కమిట్మెంట్ మిగిలినటువంటి వారి దగ్గర లేకపోవడంతో అటు పిల్లలు అలానే పెద్దలు కూడా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ స్థాయిలో ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తమ మొండిగా ముందుకు పోతోంది. అంగన్వాడీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో
అధికారుల్లో కూడా వారి పట్ల కనికరం చూపే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రోజు రోజుకి ఆందోళనలు ఉధృతం చేయడం తప్ప మరొక మార్గం కూడా అంగన్వాడీల్లో కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆ దీక్ష ఏదైతే వీరి ఆందోళనలు దీక్షా శిబిరాల నుంచి కూడా మాకు విజయవాడ నుంచి లీలా, అలానే విశాఖపట్నం నుంచి కూడా రామకృష్ణ మనతో లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు ఇటు కర్నూలు నుంచి సుంకన్న, తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లీలా, చెప్పండి, ముఖ్యంగా ఇవాళ 37వ రోజుకు చేరింది. ఒకవైపు ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు కూడా జరిగాయి, కానీ ఎక్కడా దీనికి ఒక పరిష్కారం లభించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరవధిక దీక్షకు సిద్ధమైన పరిస్థితి. నిరవధిక దీక్షకు నిర్ణయం తీసుకోవడం కావచ్చు, లేదా ఈ దీక్షలో ఎవరెవరు పాల్గొంటున్నారు, నిరవధిక దీక్ష అనేది అవసరమైతే వారు ఆమరణ దీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, యూనియన్ లీడర్లు ఇవాళ నిరవధిక దీక్ష చేయడానికి కారణాలు, ప్రత్యేకించి ప్రభుత్వం ఇప్పటికైనా ఏ విషయాల్లో కిందకి దిగి రావాలి, ఏ విషయాలపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి అక్కడ వారు కోరుతున్నారు. శ్రీహరి గారు, మీరు ఇప్పుడు చూడొచ్చు, అంగన్వాడీలు నిరావధకంగా 37 రోజుల పాటు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కూడా వారి న్యాయమైన పోరాటం మొదలబోమంటూ కూడా వారందరూ కూడా సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. అయితే మనతో ఇప్పుడు ఈ సమ్మె ఒకటి మెయిన్ ఎజెండా ఏంటి, నిరాహార దీక్షల్ని కూడా చేసేందుకు చూడొచ్చు. ఇక్కడ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, అలాగే మిత్ర నాయకులు, అలాగే ఐద్వా నాయకులు, అలాగే ఐఎఫ్టియు, ఏఐటియుసి, పిఓడబ్ల్యూ మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాల నేతలు కూడా వీరికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. ఈ రోజు నుంచి వారి సమస్య తీరేంత వరకు కూడా నిరాహార దీక్షల నుంచి లేసేదే లేదంటూ కూడా ఇక్కడ సుబ్బరామమ్మ గారు మనతో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మేడం, చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయనున్నారు, ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వాన్ని ఏమని చెప్పదలుచుకున్నారు? మేము 37 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతా ఉంది. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుంది, కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకొని సానుకూలంగా పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. అందుకనే ఇప్పుడు మేము అనివార్యంగా నిరవధిక దీక్షలకి కూర్చుంటున్నాం. మా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధం, వేతనాలు పెంచేంత వరకు మా పోరాటం మాత్రం కొనసాగిద్దని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఎంత మొండిగా ఉంది అంటే వేతనాలు పెంచను అని చెప్పేసి చెప్పింది, ఇప్పుడేమో జూలైలో పెంచుతానని చెప్తుంది. తప్పకుండా పెంచాలని కోరుతున్నాం. ఈరోజు ఎంత పెంచుతారు అనేది, ఎప్పటి నుంచి పెంచుతారు అని చెప్పేసి మేము డే 1 నుంచి అడుగుతా ఉన్నాం. కానీ 6 సార్లు చర్చలు జరిగినా కూడా కనీసం ఇంత పెంచుతాము అనే డిమాండ్ లేదు. మేము చాలా తగ్గాం, 26,000 రూపాయలు అడిగాం, కానీ 26,000 రూపాయలు ఇవ్వలేదు. రాష్ట్రం ఇప్పుడే పుట్టింది, లేకపోతే డబ్బులు లేవని చెప్తున్నారు. కనీసం వర్కర్లకు 3,000 అయినా ఇవ్వాలి అని చెప్పేసి మేము అడిగాం. దాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు చాలా మొండిగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అది అభిష్టం. ఇప్పటికైనా మేము ఈరోజు ప్రారంభిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలేసి మా దీక్షలు ప్రారంభిస్తున్నాం. అణగారిన వర్గాల ఆశా జ్యోతి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రేపు ఎల్లుండి కూడా మన రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం అవుతుంది. ఈరోజు అంగన్వాడీలో ఉంది అందరూ పేదలు, అందరూ సామాజిక తరగతులు, ఇస్తున్న వేతనం సరిపోవట్లేదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, బిడ్డల్ని పోషించుకోలేకపోతా ఉన్నాం, పనిభారం పెరుగుతూ ఉంది, వేతనాలు పెంచండి అని చెప్పేసి అడుగుతున్నాం. మాదేం గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వేతనాలు పెంచేంత వరకు మాత్రం మా దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సార్, మీరు చూస్తున్నారు, గత 37 రోజులుగా కూడా ఏ రకంగా అనేది ఉద్యమాలు చేస్తున్నారనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏ రకంగా ప్రభుత్వ వైఖరి ఉందనేది వారితో మాట్లాడుతూ వస్తే చెప్పండి మా, మీరందరూ కూడా ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించే వరకు కూడా లేవనంటున్నారు. ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? మా జీతాలు పెంచేంత వరకు మేము నిరవధిక దీక్షలో కూర్చున్నాము. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ జీతాలు పెంచేంత వరకు మా సమ్మె కొనసాగుతుంది, మా దీక్షలు కూడా కొనసాగుతాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసినో లేదో అని మేము ప్రశ్నిస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లు అంటే చులకన భావం చూస్తే ఈ ప్రభుత్వాన్ని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మేము మా సత్తా ఏంటో చూపిస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షకు పూనుకున్న ప్రభుత్వం పూర్తి బాధ్యత ప్రభుత్వం నిర్వహించాలి. మా జీతాలు వెంటనే పెంచాలి, గ్రాడ్యుయేటీని అమలు చేయాలి, మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గా తీర్చాలి అనేసి మా డిమాండ్ వెంటనే
పరిష్కరించకపోతే మా సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చాటి చెప్తామనేసి మేము తెలియజేస్తున్నాం. మేడం, మనం గతంలో చూసుకుంటే తాళాలు పగలు కొట్టేశారు, వాలంటీర్లు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మీరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడికి వెళ్తే అరెస్టులకి పూనుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు కూడా మీరు నడి రోడ్డు మీదే ఈ రోజు పొంగలు పెట్టుకొని మీ ఆవేదనని తెలియపరిచారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చల్లం అనేది లేదు. ప్రభుత్వ వైఖరికి మీరు ఎట్లా చూస్తారు అంటే మీరు ఎస్మా లాంటి చట్టాలను కూడా మీ మీద ప్రయోగించారు, దానికి మీరు చెల్లించలేదు. అసలు ప్రభుత్వం మొండి వైఖరి ఈ రకంగా ఉంది. మీరు ఎన్నాళ్ళ పాటు ఈ సమ్మెను కొనసాగించనున్నారు? ప్రభుత్వాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పనున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మె ప్రారంభించిన రోజే బెదిరింపులకు దిగింది. 12వ తారీఖే అంగన్వాడీల్ని తొలగిస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ అధికారుల నుంచి పోయింది. దాన్ని భయపడలేదు. ఆ తర్వాత తాళాలు పగలగొట్టించింది. తాళాలు పగలగొట్టడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ గుండెలు పగలగొట్టినట్టు. అయినా ఈ ప్రభుత్వం తలకిందులు తపస్సు చేసిన ఈ రోజు లబ్ధిదారులు మా వెంటే ఉన్నారు. మేము వాళ్ళకి సేవలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు మళ్ళా ఎస్మా ప్రయోగించి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఈ ప్రభుత్వం తరం కాదు. ఎప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా బెదిరింపులు ఆపి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు సిడిపి వాళ్ళు, మీరు షోకాజ్ నోటీస్కి సమాధానం ఇవ్వకపోతే తొలగిస్తామని. మేము సమాధానం ఇస్తాం. మేము మా సమ్మె ఎంత న్యాయమైందో న్యాయబద్ధమైందో మేము సమ్మె చేస్తున్నాం అనేది మేము తప్పకుండా సమాధానం ఇస్తాం. సమాధానం మా దగ్గర ఉంది. ఈ రోజు మా పోరాటం ఆకలి మంటల పోరాటం తీరేంత వరకు కూడా మా పోరాటం కొనసాగింది. బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే సమస్య. అయితే చూశారు కదా శ్రీహరి గారు, ఓవరాల్ గా అన్ని సంఘాల మద్దతులు, అన్ని సంఘాల నేతలు అయితే మాత్రం వీరికైతే మద్దతు ఇచ్చేందుకు కూడా వచ్చారు. ఇప్పటికే సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, అలాగే ప్రజాశీలత ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాల సంఘాలు, ఐద్వా, రమాదేవి, అలాగే మీరు చూసుకుంటే WOD మొత్తం అన్ని మహిళా సంఘాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే మనకి చూసుకుంటే బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చేందుకు కూడా వచ్చారు. ఈ రోజు వారి చేతులతోనే దండలేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల సమర్పించి వచ్చి వీరు ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తాము, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు, ప్రభుత్వమా మేమా ఎవరు ఏంటనేది తేల్చుకుంటాము, అప్పటి వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలం, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నారు. వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా సమ్మెను వదలబాము, సమ్మెలో నుంచి లేవము, టెంటుల్లో కదలం. మొత్తం అంగన్వాడీలందరూ కూడా పగలు రాత్రి ఇక్కడే నిద్రించి ఇక్కడే కూర్చొని సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్తున్నారు శ్రీహరి. రైట్ మనం చూస్తున్నాం ఏదైతే తమ యొక్క నిరసనను తెలియజేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వానికి తమ డిమాండ్ల పైన సరిగా స్పందించాలని చెప్పి వారు కోరుతూ, అంటే మొదట 26,000 జీతాన్ని కోరుతూ కూడా డిమాండ్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రభుత్వం మినిమం ఇప్పుడున్నటువంటి జీతానికి తో పాటు కనీసం ఒక 3,000 పెంచుతామనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా ఎప్పటి నుంచి చేస్తామనేటువంటిది చెప్పకపోవడంతో ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమ్మె ప్రభావం అయితే మాత్రం చాలా అధికంగా కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వెనకబడినటువంటి గ్రామాలు ప్రాంతాల్లో కూడా ఈ సెంటర్లు నడుస్తుంటాయి. ఈ సెంటర్ల ద్వారా అందేటువంటి పౌష్టికాహార సరఫరా కూడా ప్రస్తుతం ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలులో పరిస్థితి ఎలా ఉంది సుంకన్న? సో ఇవాళ నుంచి కూడా ఉధృతం చేశారు. వీళ్ళ ఆందోళనకు వివిధ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారు ఏమంటున్నారు? ఈ ఉధృతంగా పెరిగితే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంట్రల్ దగ్గర పరిస్థితి ఏంటి? గజ వణికించే చలిని సైతం కూడా లెక్క చేయకుండా అంగన్వాడీలు రాత్రి పగలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. జగనన్నకు చెబుదాం నేరుగా అంటూ ఇవాళ 1 కోటి సంతకాల సేకరణతో అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు. చెప్పడమా, ప్రభుత్వం కూడా మీకు నోటీసులు ఇచ్చింది, ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? మేము నోటీసులు ఇచ్చినారు, మేము తీసుకున్నాము. ఆల్రెడీ తీసుకోకుండా కానీ కొంతమంది మొండిగా కూడా అంగన్వాడీ సెంటర్లకు ఇండ్ల దగ్గర మా దగ్గర అతికిచ్చెళ్ళారు. కానీ నోటీసులు ఇచ్చినందుకు మేమేమి బాధపడతలేము. ఎందుకంటే మేము ఎటువంటి పొరపాటు ఏం చేసి మేము నోటీసులు అందుకోలేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ కావాలనే మా మీద ఇలా చేస్తుందని అనుకుంటున్నాము. మాకు నోటీసుల కన్నా ముఖ్యంగా మేము చేసే
ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మేము కడుపు నిండక మేము ఈరోజు ఈడ రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళు ఈ నోటీసు ఆ నోటీసు ఎన్నో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము 2 సార్లు ఎమ్మెల్యే గారి ఇంటికి కలెక్టరేట్ కూడా మేము ముట్టడి కూడా చేశాం. గతంలో ఎవరు ఎటువంటి స్పందన లేదు. ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు, ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద కూర్చునేది ప్రతిరోజు నిత్యం చూస్తున్నారు. అవును, వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అనేది కూడా ఆలోచన చేయకుండా నోటీస్ ఇచ్చినాం కదా, జాయిన్ కావాలి లేకపోతే తీసేస్తాము అనడము ఎంతవరకు న్యాయం అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము ఆ నోటీస్కి మేము ఏదైనా కానీ మేము ఈరోజు రిప్లై ఇవ్వాలనుకుంటున్నాము. మా ఉద్యోగము మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత గవర్నమెంట్దే, ప్రభుత్వానిదే. మేమేమి అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి పొరపాట్లు చేసి మేము నోటీస్ అందుకోలేదు. వాళ్ళు కావాలనే ఇచ్చిన నోటీస్ కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు కూడా మేము గవర్నమెంట్తో పోరాడతాము. మేము ఇంకోటమ్మా, విధుల్లో చేరాలి లేకపోతే కొత్త వారిని నియమించుకుంటామని కూడా మంత్రి చెప్పారు. విధుల్లో చేరాలి అంటే మాకు ప్రభుత్వము గౌరవవేతము జులై నుంచి పెంచుతామని ఈరోజు స్పష్టత చేశారు. అది ఎంత చేస్తాము అనేది మాకు ఒక జీవో ఈరోజు సాయంకాలం కల్లా ఇస్తే మేము సమ్మె విరమించుకొని మా విధులకు మేము వెళ్తాం. లేదంటే మా విధులలో మేము వేరే వాళ్ళను ఎక్కిస్తే మేము ఒప్పుకునేది లేదు. మా సమ్మె ఇంకా ఉధృతత చేయడమే కాకుండా మా అంగన్వాడీ కేంద్రాల ఎదురుగానే మేము ఏదైనా కానీ నిరాహార దీక్ష చేసుకోవడానికి మేము ఎటువంటి దానికైనా కానీ సిద్ధంగా ఉన్నాము. మా అంగన్వాడీ కేంద్రాలలోకి మేము ఎవరిని వెళ్ళనీయకుండా కూడా మేము అడ్డుకోవడానికి కూడా మాకు అధికారం ఉంది. ఎందుకంటే మేము ఆ రోజు ఇంటర్వ్యూ ద్వారా మేము నియమితులమయ్యే వాళ్ళం, కానీ మేము అంతేగాని ఇలా సమ్మె చేస్తే మేము ఇలా వేరే వాళ్ళని ఎక్కించుకుంటామని మాకు ఆ రోజు ఆర్డర్ కాపీలో ఎటువంటి ఆర్డర్ కాపీలో మాకు చెప్పలేదు. మేము ఇలా ఇవన్నీ కూడా ఖండిస్తున్నాము. మేము గవర్నమెంట్కు మేమేం వ్యతిరేకులము కాదు. మేము ఏమంటే మాకు జరగక మాకు సరిపోవడం లేదు గౌరవవేతనం అని మేము ఇలా అడుగుతున్నాము. మా అడిగేదాన్ని బట్టి మీరు అలా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దాన్ని ఎంతవరకైనా కానీ తీవ్రంగా ఖండిస్తాము, ఖండించి కూడా తీరుతాం. మీరు చెప్పండి అమ్మా, 37 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ల పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీ సెంటర్లు అంటే మేము చేసే పని అయితే ఎంఎస్కేలు కానీ వాలంటీర్లు కానీ ఎవరు చేయట్లేదు. మేము ఆయాతోటి పిల్లల్ని పిలుచుకొచ్చుకోవడం కానీ వాళ్ళకి వండి పెట్టడం కానీ ప్రతిదీ మేము చేసేవాళ్ళము, కానీ మా డ్యూటీ వాళ్ళైతే చేయడం లేదు. కాబట్టి మాకు ఎలాగైనా సరే తెలంగాణ కంటే అదనంగా బాలింతలకు చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు వాళ్ళకి సరిగా. కొంతమంది ఎంఎస్కేలు అన్ని ఎవరికైతే ఇవ్వడం లేదు, బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వడం లేదు, పిల్లలకైతే వండి పెట్టడం లేదు. మేము చేసే విధి నిర్వహణలు వాళ్ళైతే చేయలేకపోతున్నారు. కాబట్టి మాకు అనుకున్నాగా మాకు పెంచాల్సిన జీతాలు పెంచితే మేము విధులలోకి వచ్చి మా విధులను నిర్వహిస్తాము. మొత్తం మీద ఇదైతే అంగన్వాడీ సెంటర్లో కూడా 37 రోజుల నుంచి కూడా మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకైతేనేమి గర్భిణీలకు బాలింతలకు కూడా పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. దీనివల్ల కూడా వాళ్ళు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మరోవైపు ఏదైతే తమకు ఇచ్చినటువంటి ప్రభుత్వం హామీ ఏదైతే ఉందో మా హామీని అన్నిటి కూడా నెరవేర్చాలి. లేకపోతే కేవలం చర్చలు పిలిపించి వాయిదాల రూపంలో ఈ విధంగా చేసడం వల్ల రాత్రి పగలు అనుకుంటే ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు కూడా ధీటుగా సమాధానం చెప్తామని అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సుంకన్న, మనం చూస్తున్నాం ప్రస్తుతం పౌష్టికాహార సప్లై కూడా సక్రమంగా సాగట్లేదు. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఆయాలు పిల్లలను తీసుకొని వచ్చి వారికి అందించాల్సినటువంటి పౌష్టికాహారంతో వారికి ఇవ్వడమే కాకుండా అటు బాలింతలు కావచ్చు గర్భిణీలకు కూడా అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా ప్రస్తుతం తూతూ మంత్రంగానే సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. ఉన్నటువంటి వారి రియాక్షన్ ఏంటి దినేష్? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అంగన్వాడీలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్ అంటే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ ఇండ్లకి రిజిస్టర్ పోస్ట్ చేశారు, లేదంటే అంగన్వాడీ సెంటర్లకి వెళ్ళి అతికించారు. ఇలాంటి క్రమంలో ఈరోజు ధీటైనటువంటి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ శిబిరం దగ్గర అందరూ కూడా వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సమాధానం పత్రాలతో సిద్ధంగా ఉన్నారు. ఆ సమాధాన పత్రం చాలా స్పష్టంగా అంటే ప్రభుత్వం ఏదైతే నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసుల్లో ఉన్న అంశాలు ప్రతి అంశానికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చే విధంగానే వాళ్ళు చేతుల్లో పట్టుకుని ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడికి అధికారులు రావడమో లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళడమో చేసి ప్రతి ఒక్కరు కూడా సమాధానాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ముద్ర వేసి మరి ఇచ్చినటువంటి సమాధానానికి అక్నాలెడ్జ్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా
చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు ఎంత అబద్ధాలతో కూడి ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మామూలుగా ప్రభుత్వం అటు కోర్టులకు కానీ లేదంటే ప్రజలకు కానీ బహిరంగ సభల్లో అబద్ధాలు చెప్తూనే ఉంది, ప్రతిదీ అబద్ధమే అనేటువంటి అంశం ఒకవైపు చర్చలో సోషల్ మీడియాలో కావచ్చు సమాజంలో ఉన్న క్రమంలో అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఈ నోటీసులో కూడా అబద్ధాలు ఉంది, ఈ నోటీసులో చాలా అబద్ధాలు ఉంది అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి నేతలు చెప్తున్నారు. చెప్పండి, దీంట్లో ఏ అబద్ధాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వము గత ప్రభుత్వమే మాకు 10,500 జీతం ఇస్తా ఉన్నింది, అంగన్వాడీ హెల్పర్లకు 7,000 ఇస్తా ఉన్నింది, ఈ 6,000 ఇస్తా ఉన్నింది. ఈ ప్రభుత్వం వచ్చి మేము ఇచ్చాము 10,500 అని చెప్పడం చాలా దారుణము. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే 10,500 ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక కేవలం 1,000 రూపాయలే ఇచ్చి ఇప్పుడుండే మంత్రులు సీఎంలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7,000 ఇస్తా ఉన్నింది, మేము వచ్చి 4,500 పెంచామని జూలైలో పెంచారు. జూలై నుంచి ఏప్రిల్ వరకు మీ అందరికి అకౌంట్ లో పడింది కదా 10,500 పడింది. చంద్రబాబు నాయుడు ఉండగానే జూన్ లో పెంచినటువంటి ప్రభుత్వము నెక్స్ట్ ఇయర్ 2019 జూలై వరకు 10,500 మాకు అకౌంట్ లో వేస్తా ఉన్నారు. అది మేమే వేసాము, మేము వచ్చిన తర్వాత పెంచామని చెప్పడం చాలా దారుణము, చాలా నీచంగా ఉన్నది. అంగన్వాడీ కార్యకర్తలు ఈ విధంగా మోసం చేయడం అనేది చాలా తప్పు. అదే విధంగా సమ్మె నోటీసులు ఇచ్చారు, మా మీద క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు. ఇంకొక విషయం చెప్పండి, ఒక నిమిషం. నేను దీంట్లో నోటీసులో ఉన్న విషయాలు 2 విషయాలు అడిగి, నోటీసులో గుజరాత్ ప్రభుత్వం 10,000 ఇస్తా ఉందని చెప్పినటువంటి చూస్తే అంటే బీజేపీని కించపరుస్తున్నారా? మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండే దగ్గర 10,000 ఇస్తున్నారనేసి వీళ్ళు చెప్తున్నారు. అదే విధంగా కర్ణాటకలో ఉండే వాళ్ళుగా కర్ణాటక ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ ఇచ్చే అమౌంట్ గురించి మాత్రం వీళ్ళు మాట్లాడడం లేదు. అదే తక్కువ ఇచ్చేటువంటి రాష్ట్రాల గురించే వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. అక్కడ కూడా అబద్ధాలు చెప్పినట్టే కదా? అక్కడ కూడా అబద్ధం చెప్పినట్టే. ఈ ప్రతి ఒక్కటి అబద్ధాలతోనే నోటీసులు అన్ని అబద్ధాలే ఉన్నాయి. నోటీసు అబద్ధమే, వాళ్ళు చెప్పుండే దాంట్లో పెట్టుండే పాయింట్లు అబద్ధాలే. అంగన్వాడీ వర్కర్లను ప్రజల్లో తప్పుదోవ పట్టించేదానికి మేము 11 డిమాండ్స్ పెడితే 10 డిమాండ్స్ నెరవేర్చేసామనేసి నోటీసులో చెప్పారు. అది పరమ తప్పు. మేము అడిగాం గ్రాడ్యుయేట్, గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి అని చెప్పాము. అది మళ్ళా కోర్టుకు పోవాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ కోర్టులో చెప్పేశారు, తీర్పు ఇచ్చారు వీళ్ళ గ్రాడ్యుయేట్ అమలు చేయండి అని. అదే విధంగా కనీస వేతనం ఇవ్వాలనేసి సుప్రీంకోర్టే చెప్పింది. దాన్ని పక్కన పెట్టేసి దాన్ని అమలు చేయకుండా మీరు మళ్ళా కోర్టుకు పోండి, మాకు ఇచ్చేదానికి లేదు కానీ మా దగ్గర డబ్బులు ఉండాలి, మీకు మేము ఇప్పుడు ఇలేము, 5 ఏళ్లకే ఒకసారి పెంచుతామని చెప్పడం ఇది చాలా తప్పు. ఈ నోటీస్ ఇవ్వటం కూడా తప్పు. మేము సమ్మెకు ముందే నోటీస్ ఇచ్చాం, మేము సమ్మెలోకి దిగుతా ఉన్నాము, మా కోరికలు ఫలానా అని మేము 4.5 సంవత్సరాలుగా విడతల వారీగా మేము చేస్తానే ఉన్నాం. మీ సమ్మె న్యాయబద్ధమైంది అని మీరు స్పష్టంగా మీ సమాధానాలు చెప్పబోతున్నారు. అదే ఇప్పుడు మేము సమ్మె తిరిగి నోటీస్ ఏమి ఇస్తాం, మేము చేసేది క్రమశిక్షణ చేస్తున్నాము, మేము వ్యతిరేకంగా ఏం చేయటం లేదు. మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చే సమ్మెలోకి దిగినాం కాబట్టి ఇది లేదు, అవసరం లేదని చెప్తాను. మీరు చెప్పండి, ఈ దీంట్లో మీరు స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఏమని? మీరు ఇచ్చిన రిప్లై అంటే ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో చాలా అబద్ధాలు ఉన్నప్పటికీ మీరు స్పష్టమైన కొన్ని నిజాలు అయితే ప్రభుత్వానికి చెప్పారు. అదేమంటే మేము అత్యవసర సేవలు అందించే మాకు అంటే ప్రభుత్వం ఇలాంటి నోటీసులు ఇవ్వడం, ఎస్మా చట్టం ప్రయోగించడం అంటే మీరు చాలా ముఖ్యమైన వాళ్ళని వాళ్ళు అంగీకరించినట్టే అని మీరు రిటర్న్గా వాళ్ళని క్వశ్చన్ చేశారు. మామూలుగా ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మొదటి నుండి ఎసెన్షియల్ సర్వీసెస్గానే ఉండాలి, మధ్యలో రాదు. సమ్మె మేము ప్రారంభించిన రోజే ఇది అత్యవసర సర్వీస్ అమ్మా, మీరు సమ్మె చేయడానికి లేదు అని ఆ రోజు ఎస్మా చట్టాన్ని వర్తింపజేయలేదు. 30 రోజుల తర్వాత ఎస్మా చట్టాన్ని వర్తింపజేశారు అంటే ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే. ఈ కక్ష సాధింపులో కూడా ఇంకొక భాగం ఏమిరా అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము పెంచము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము మీకు మాత్రం బటన్ నొక్కం, మిగతా అందరికి బటన్ నొక్కుతాం కానీ అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం బటన్ నొక్కము అంటే ఒక విషయం చెప్పండి అమ్మా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. మీరు 6 రకాలైనటువంటి సేవలు చేస్తున్నారని వాళ్ళు నోటీసులన్నీ ఇచ్చారు, వాళ్ళే ఒప్పుకున్నారు. మీరు లేకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇంతగా ఉపయోగపడే మీకు డబ్బులు ఇవ్వడానికి చేసేటువంటిది ఏ పని చేయని వాళ్ళు గమ్మునుండే వాళ్ళకంతా బటన్ నొక్కి డబ్బులు పంపించేది ఇవన్నీ చేస్తున్నారు. అంటే బటన్ నొక్కడం ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి బటన్ నొక్కడానికి ఉత్సాహం చూపించాలన్నా ఆ విధానం చూస్తే ఏమనిపిస్తుంది? ఈ విధానం చూస్తే జగన్మోహన్ రెడ్డి మెదడు మోకాళ్ళలో ఉందేమో నాకైతే తెలియదు. ఏ పనికి ఉపయోగపడకుండా ఇళ్లలో ఉండే వాళ్ళని తాగుబోతులుగా తయారు చేసి, తిరుగుబోతులుగా తయారు చేసి, డ్రగ్ అడిక్ట్లుగా తయారు చేసేదానికి బటన్ నొక్కుతున్నావు. కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని నువ్వు